మనిషిని వెంటాడుతున్న దేవుని ప్రేమ. ఇది మనం ఈ 3 రోజులు నేర్చుకోబోయే సంగతి. మనిషిని వెంటాడుతున్న దేవుని ప్రేమ. దేవుని పిల్లలారా, సహజంగా మనిషిని దేవుడు ప్రేమించాడు అని ఇంతకాలం మీరు వింటారు తప్ప, ఆ ప్రేమతో ప్రతి క్షణం ప్రతి దినము దేవుడు ప్రేమతో వెంటాడుతున్నాడు. ఆయన ప్రేమ అందుకోవటం వల్లనే మనిషి బ్రతికి బట్టకడుతున్నాడు అన్న సంగతి ఈ 3 దినాలు మీరు వినపోతున్నారు. దేవుడి ప్రేమలో ఉన్న స్వచ్ఛత, దేవుడు ప్రేమలో ఉన్న పరిపూర్ణత, దేవుడు ప్రేమలో ఉన్న పక్షపాతం లేని ఆ స్వభావము, ఈ 3 దినాలు మీరు వినబోతున్నారు. దేవుని పిల్లలారా, దేవుడికున్న పేరు ప్రేమ స్వరూపి. దేవుడు అనగానే ప్రేమ. అలాంటి ప్రేమ అయిన దేవుడు భూమి మీద మనుషుల్ని కనాలి, నాకు పిల్లలు కావాలి అన్న సంకల్పంలోనే ప్రేమ దాగి ఉంది అన్న మాట బైబిల్లో రాయించడం నిజంగా చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. భూమి మీద ఉన్న పిల్లలని ఈరోజు తల్లిదండ్రులు ప్రేమిస్తారు. అసలు తల్లిదండ్రులు పిల్లల్ని ఎందుకు ప్రేమిస్తున్నారు అంటే, ఆ ప్రేమించే స్వభావము ముందు పరలోకంలో ఉన్న దేవుడిలో ఉండబట్టి మనుషుల్లోనికి వచ్చింది. అసలు దేవుడు మనుషులు చేయాలనుకున్నప్పుడు ఎందుకు చేయాలనుకున్నాడో ఒక మాట దేవుడు బైబిల్లో రాశాడు. చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4-6 వచనాలు మనం చాలాసార్లు చదువుకుంటాం. అక్కడ ఒక పదం ఈరోజు మనం ఆలోచిద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4-6 వచనాలు. ఎట్లనగా, తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారం, ఈ పదాలు చూసారా, తన ఇష్ట ప్రకారం, తన చిత్తం అనేసరికి తన ఇష్టం, తన చిత్త ప్రకారమైన దయాసంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై ఇదిగో మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునుపే, ఆ పదవండి నిజంగా ఆశ్చర్యం అండి. ఎలాగట? ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను అంటే మన పుట్టుక వెనకాల, క్రీస్తులో మనల్ని ఏర్పరచుకోవటం వెనకాల ఏమి దాగుందట? ప్రేమ. ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నాడు. ప్రేమ. ప్రేమ. దేవుడు అనగానండి ప్రేమండి. దేవుడు పనుల్లో కనపడేది ప్రేమండి. దేవుడు మాటల్లో కనపడేది ప్రేమండి. మీరు లోతుగా ఆలోచిస్తే ఆయన క్రియల్లో కానీ, ఆయన మాటల్లో కానీ, ఆయన చేసిన ప్రకృతిలో కానీ సమస్తం మీరు ఎందులో చూసినా కూడానండి దేవుడి ప్రేమ కనబడుతుంది. దేవుడు మన మీద పెట్టుకొని అమితమైన ఇష్టం కనబడుతుంది. మనమంటే ఎంత ఇష్టమో, ఎంత ప్రేమించాడో దానిని క్రియల రూపంలో ఈ ప్రకృతిలో పెట్టాడు. ఇది నా ప్రేమకు సింబల్. ఈ ప్రకృతి నేను ఎంతగా ప్రేమించానో నీకు అర్థం కావాలి అంటే ఒక్కసారి ప్రకృతిని చూడు అన్నట్టు. అంటే ఇక్కడ మనం ఆలోచించవలసింది ఈరోజు మొదటి మాట ఏంటి ఆలోచించవలసింది అంటే, మనుషులు నాకు కావాలని కోరుకున్నాడట, నాకు పిల్లలు కావాలని కోరుకున్నాడట, ఆ పిల్లలు పరిశుద్ధులు పవిత్రులు అయి ఉండాలని కోరుకున్నాడట, తన ఇష్ట ప్రకారమే ఎవరికి ఎప్పుడు ఎక్కడ జన్మనివ్వాలో ఇచ్చాడట. స్త్రీగా పుట్టించాలా, పురుషునిగా పుట్టించాలా, ఏ ప్రాంతంలో పుట్టించాలి, ఏ దేశంలో పుట్టించాలి, ఏ భాషలో పుట్టించాలి, అన్ని తానే నిర్ణయించాడట. తన ఇష్టం, తన నిర్ణయం, తన సంకల్పం చొప్పున మానవ జాతికి జన్మనిచ్చాడట. అలా జన్మనిచ్చిన దేవుడు ఈ జన్మ జరగాలి అని ఎప్పుడు కోరుకున్నాడట? జగత్తు పునాది వేయబడక మునుపు కోరుకుని ప్రేమ చేత ఈ జగత్తులోనికి జన్మలన్నిటినీ, మనుషులందరినీ కూడా ప్రవేశపెట్టాడట. ఏమంటే నిజంగా మీరు ఇక్కడ ఒకటి ఆలోచించాలి. ప్రేమ అనగానే లోకంలో మీకు తెలిసిన కొన్ని ప్రేమలు జ్ఞాపకం చేస్తాను. తల్లిదండ్రులు పిల్లల మధ్యలో ఉండే ప్రేమ, భార్య భర్తల మధ్యలో ఉండే ప్రేమ, అలాగే యవనంలోనికి వచ్చిన యవనస్తుల మధ్యలో పుట్టే ప్రేమ, ఇవన్నీ రకరకాల ప్రేమలు. ఈ ప్రేమలన్నిటికీ కూడా ఒక లిమిట్ ఉంటుంది. ఈ ప్రేమలన్నిటికీ కూడా ఒక రకమైన ఏదో తెలియని చిన్నపాటి స్వార్థం అనే గీతలు అప్పుడప్పుడు ఆ ప్రేమల్లోనికి వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి.
అసలు స్వార్థం లేకుండా ఏమి ఆశించకుండా ప్రేమించిన ఒకే ఒక ప్రేమ అండి దేవుడు ప్రేమ అండి. మీరు ఒక మాట అడుగుతానండి, బాగా ఆలోచించండి. దేవుడు ప్రేమ యొక్క గొప్పతనం మీకు అర్థం కావడానికి చెప్తాను. ఈరోజు భూమి మీద ఏ మనిషినైనా మీరు అడగండి, మిమ్మల్ని బాగా ఎవరు ప్రేమించారో చెప్పండి అనగానే ఎవరి పేర్లు చెప్తారు చెప్పండి? ఎవరైనా మిమ్మల్ని ఎవరు బాగా ప్రేమించాలో వాళ్ళ పేరు చెప్పండి అనగానే ఫస్ట్ గుర్తొచ్చి ఏమండి పేర్లు, 2 పేర్లు అండి. ఎవరి పేర్లు అండి? మా అమ్మ, మా నాన్న. ఇంకా చెప్పండి అంటే ఉన్నాడులేండి, పెళ్లి చేసుకున్నారు, అప్పుడప్పుడు ప్రేమిస్తారండి, అంతేనా? ఎవరు నెక్స్ట్? చెప్పకపోతే ఆయన బాధపడతాడు కనుక పేరు చెప్తారు కానీ పెద్దగా ఇష్టం ఉండదు. భర్తలు అడిగారు అనుకోండి, ముందు అమ్మ నాన్నల పేరు చెప్పి ఆ తర్వాత వచ్చిందిలేండి నన్ను అప్పుడప్పుడు చంపుతూ ఉంటుంది మా ఆవిడ ఉంది ఇంట్లో, అప్పుడప్పుడు ప్రేమిస్తుందిలేండి, మంచిదే, సగం మంచిది, పూర్తిగా మంచిదని చెప్పలేనండి. ఏ భర్త చెప్పడండి, ఏ భార్య చెప్పదండి. వాళ్ళ ప్రేమలు అప్పుడప్పుడు అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయి, పళ్ళు వేస్తూ ఉంటాయి, కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, కలుసుకుంటారు, ప్రేమించుకుంటారు. ఇది అంతా ఒక రకం. దీంట్లోకి వెళ్ళొద్దు మనం. ప్రేమ అనగానే టక్కమని గుర్తొచ్చేదండి మా అమ్మ నాన్నలండి. ఎవడో మాట్లాడుతానండి ఇక్కడ, నేను బాగా ఆలోచించాలి. మా అమ్మ నన్ను ప్రేమించింది, మా నాన్న నన్ను ప్రేమించాడు అంటున్నావు కదా, మీ అమ్మ నిన్ను ఎప్పటి నుండి ప్రేమించిందని అడుగుతున్నాను. ఎప్పటి నుండి ప్రేమించింది? బాగా ఆలోచించు. ఎప్పటి నుంచి మీ అమ్మ నిన్ను ప్రేమించింది? నువ్వు భూమి మీద పడ్డ తర్వాత, పడతావో లేదో ఆవిడకి కూడా క్లారిటీ లేదు. నువ్వు పుట్టేంత వరకు స్త్రీ పుడతాదో పురుషుడు ఏమన్నా అదే అబ్బాయి పుడతాడో అమ్మాయి పుడతాడో కూడా క్లారిటీ వాళ్ళకి ఏమీ లేదు. మొత్తం మీద అమ్మాయి పుట్టింది, చూసింది, నాకు అమ్మాయి పుట్టిందని ఆ రోజు నుంచి ప్రేమించడం ప్రారంభించింది, అంతేనా? ఆ తర్వాత మీ నాన్న ఒడిలో పెట్టింది, ఏమండి మనకి అమ్మాయి పుట్టిందండి, లేదంటే మనకి అబ్బాయి పుట్టాడండి అని తల్లి ఆవిడ తండ్రి చేతుల్లో పెట్టింది. అప్పటి నుంచి నా కూతురు, నా కొడుకు అని అలా నిన్ను చూసుకున్నాడు, నిన్ను ప్రేమించారు వాళ్ళిద్దరు. వెరీ గుడ్. పుట్టిన తర్వాత ప్రేమించిన వీళ్ళ ప్రేమ గొప్పదైతే, తల్లి గర్భంలో నువ్వు పుట్టక మునిపే 9 నెలలు చీకటి పిల్లవలో ఉన్నావు కదా, ఉమ్మ నీటిలో, అక్కడ నిన్ను ప్రేమించింది ఎవరన్నా అడుగుతున్నాను. భూమి మీదకి వచ్చిన తర్వాత అమ్మ అంటే ఎందుకు ఇష్టం అంటే, నాకు 9 మాసాలు మోసి నన్ను ఏమంటే పెంచింది, కనిందండి 9 మాసాలు మోసి కన్నదండి అంటారు. కన్నందుకే ఈవిని ప్రేమిస్తే చేసినందుకు ఆయన్ను ఇంకెంత ప్రేమించాలి? మోసిన ఈవిడే గొప్పదంటే చేసిన ఆయన ఎవడ? నేను మాట్లాడుతాను, మోసిన వాళ్ళు గొప్ప, చేసిన వాళ్ళు గొప్ప. మోసిన అమ్మ గొప్పదైంది, చేసిన దేవుడు కనుమరుగైపోయాడు. ప్రేమ అనగానే మొట్టమొదట ఆయన పేరు చెప్పాలి. ఎవరు చెప్తారు చెప్పండి? భూమి మీద నిన్ను బాగా ప్రేమించింది ఎవరంటే నా పరలోకపు తండ్రి అండి. తర్వాత నెక్స్ట్ ప్లేస్ ఎవరిదండి? యేసు ప్రభుదండి. తర్వాత ప్లేస్ ఎవరిదండి? పరిశుద్ధాత్మ దేవుడిదండి. తర్వాత ప్లేస్ ఎవరిదండి? ఇదిగో నన్ను ఇలా వాక్యంలో నిలబెట్టిన నా దైవజనుడిదండి. చెప్తారండి ఎవరండి? వీళ్ళ పేర్లు చెప్తారండి? అసలు వీళ్ళ పేర్లు అసలు జ్ఞాపకాలు ఉంటాయండి? ప్రేమ అనగానే వీళ్ళ పేర్లు జ్ఞాపకాలు ఉంటాయా? జాగ్రత్తగా వినండి. ఈ 3 రోజులు దేవుడి ప్రేమలో ఉన్న లోతు చెప్తాను నేను, జాగ్రత్తగా వినండి. ఎంత లోతైనదో దేవుడు ప్రేమ చెప్తాను, ఎంత బలమైనదో నీ మీద దేవుడు ప్రేమ చెప్తాను, ఎంతగా ఆయన ప్రేమతో నిన్ను వెంటాడుతున్నాడో, ఆయన ప్రేమ ఎంతగా నీ మీద చూపిస్తున్నాడో ఈ 3 రోజులు మీరు చాలా జాగ్రత్తగా వినాలి దేవుడు ప్రేమ గురించి. దేవుడు లోకముని ఎంతో ప్రేమించాను, సింపుల్గా కొట్టు వదిలేసాం మనం ఎంతకాలం. ఎంత ప్రేమించాడో చెప్తాను నేను, ఎంతో ప్రేమించాలని ఉంది కదా, ఎంత ప్రేమించాడో చెప్తాను, ఎంత ప్రేమో చెప్తాను, ఆ ప్రేమతో ఎంత వెంటాడాడో చెప్తాను. దేవుని పిల్లలారా, తల్లి మోసింది, కన్నది నాకు ఇష్టం. మా అమ్మ అంటే నా గోరుముద్దలు పెట్టింది. తల్లి అంటే ఎందుకు ఇష్టం చెప్పండి? బాగా ఆలోచించండి. ఎందుకు ఇష్టం మీరు బాగా ఆలోచించుకోండి. మీ అమ్మగారు అంటే మీకు ఎందుకు ఇష్టం? ఓపెన్గా ఆలోచించుకోండి. లోపల మీకు ఏం చెప్తుంది చెప్పండి, మీ హృదయం మీకు ఏం చెప్తుంది ఒకసారి ఆలోచించుకోండి. అసలు మా అమ్మ అంటే నాకు ఎందుకు ఇష్టం? ఇంటి ముందు ఒక ఆవిడ ఉంది, ఆవిడంటే ఇష్టం లేదు, ఈవిడంటేనే ఇష్టం. ఎందుకు? మీ ఇంటి ముందు ఇంకొక ఆవిడ ఉంది కదండి, ఆవిడని అంతగా ప్రేమిస్తారా? లేదండి, ఈవిడ మా అమ్మండి, ఈవిడే నాకు ఇష్టం అండి. ఎందుకు ఇష్టం అని అడుగుతున్నాను నేను. ఇష్టపడ్డావు కానీ అసలు ఎందుకు ఇష్టపడ్డావో నీకు కూడా తెలీదు. ఎందుకు ఇష్టం మీ అమ్మంటే? చిన్నప్పుడు నన్ను ఒళ్ళో పెట్టుకుందండి, అంతేనా? చిన్నప్పుడు నాకు ధైర్యం ఆవిడేనండి, ఎత్తుకుందండి, త్రిప్పిందండి, నా గోరుముద్దలు పెట్టిందండి, ఏమండి అంతేనా? ఇంకేం చెప్తారు చెప్పండి? అమ్మ అంటే ఇంకెందుకు ఇష్టం? సాకిందండి, పెంచిందండి, నన్ను పెద్ద చేసిందండి. ఇంకేమైనా ఉన్నాయా రీజన్స్? ఇంకేమైనా ఉన్నాయి? ఇంకేమైనా చెప్తారా?
నాకు గుర్తు రావట్లేదు, మీకు ఏమైనా గుర్తొస్తే చెప్పండి. ఇంకెందుకు ఇష్టం మీ అమ్మంటే? నాన్నంటే ఇష్టం అన్నారు కదా, నాన్నంటే ఎందుకు ఇష్టం? నాన్నంటే ఎందుకు ఇష్టం ఆలోచిద్దాం. నాన్నంటే ఎందుకు ఇష్టం? రోజు పప్పలు పట్టుకొచ్చేవాడండి. మీరు ఏ ఆడపిల్లని కానీ ఏ మగపిల్లని కానీ అడగండి, మీ నాన్నంటే ఎందుకు ఇష్టం అంటే, నాకు పప్పలు కొన్నాడు కనుక, నాకు కారు కొన్నాడు కనుక, ఏమంటే నాకు బట్టలు కొన్నాడు కనుక, నాకు షూలు కొన్నాడు కనుక, నాకు చెప్పులు కొన్నాడు కనుక, అన్నీ ఇస్తున్నాడు కనుక ఈయనంటే నాకు ఇష్టం. పక్కన ఇంకొక ఆయన ఉంటాడు, ఆయన అంటే ఇష్టం లేదు, ఈయనే ఇష్టం, ఈయన మా నాన్న, ఇవన్నీ నాకు కొన్నాడు కనుక ఇష్టం, నాకు పెళ్లి చేశాడు కనుక ఇష్టం, నా కోసం నేను అన్నం తినడానికి రోజు పనికెళ్ళి డబ్బులు పట్టుకొచ్చి నాకు అన్నం పెట్టాడు కనుక నాకు ఇష్టం, నన్ను కన్నింది ఆవిడంటే ఇష్టం, నన్ను పెంచాడు ఈయనంటే నాకు ఇష్టం. ఓ మాట్లాడుతానండి, కనాలి అంటే నిన్ను తల్లి గర్భంలో ఆయన చెయ్యాలి. మీ అమ్మ కనాలి అంటే, బాగా వినండి, మీ అమ్మ కనాలి అంటే తల్లి గర్భంలో ఆయన చెయ్యాలి. మీ నాన్న నిన్ను పెంచాలి అంటే నిన్ను పెంచడానికి అవసరమైన అన్నము, పప్పులు, ఉప్పులు, రుచులు అన్నీ కూడా ప్రకృతిలో ఆయన పెట్టాలి. ఎవరు పెట్టాలి? దేవుడు పెట్టాలి. పెట్టిన ఆయన్ని పట్టుకొచ్చి నీ నోట్లో పెట్టాడు. పెట్టింది ఆయన ఎవరు? దేవుడు. నోట్లో పెట్టింది ఈయన. నోట్లో పెట్టిన ఈయనే, మా నాన్న నన్ను రెక్కలు ముక్కలు చేసుకుని పెంచాడు. ఇదో డైలాగ్ వేస్తారు మళ్ళీ. ఏం చేసుకుని పెంచాడట? రెక్కలు ముక్కలు చేసుకుని మా నాన్న పెంచాడు. పెంచడానికి ఆయన ఎక్కడి నుంచి తెచ్చాడని అడుగుతున్నాను నేను. చేశాడేమో అడగండి ఆయన్ని. ఒరే వంకాయ నా చేతులతోనే చేసుకుని పట్టుకొచ్చి వంకాయ కూరని నోట్లో పెట్టాను అనమనండి. ఎక్కడో చెట్టుకి కాస్తే తెంపుకొని వచ్చాను నేను డబ్బులు ఇచ్చి. బాగా ఆలోచించండి. అలాగని నేను అమ్మనాలను తక్కువ చేయట్లేదు, వాళ్ళ కష్టం ఉంది. కానీ వాళ్ళ కష్టం, వాళ్ళ ప్రేమను చూపించి దేవుడిని మర్చిపోతే ఎలాగా? దేవుడిని పక్కకి గంటేస్తే ఎలాగా? దేవుని పిల్లలరా, ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నాడు. ఎప్పుడు? జగత్తుకు ముందు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, మీ అమ్మ నాన్నలు మిమ్మల్ని ఎప్పటి నుంచి ప్రేమిస్తున్నారు? వాళ్ళ లవ్కి, వాళ్ళ ప్రేమకి పీరియడ్ ఒక అంక ఉంది కదా, ఒక కాలం ఉంది కదా. కాలం చెప్పండి. మీ అమ్మ నాన్నలు మిమ్మల్ని ఎప్పటి నుంచి ప్రేమిస్తున్నారు? కాలం చెప్పండి. ఇక్కడ ఉన్న చిన్నపిల్లలు అడిగామనుకోండి, 10 సంవత్సరాలు ఉందనుకోండి, పాపకు అంటది, మా అమ్మ నాన్నలు నన్ను 10 సంవత్సరాల నుంచి ప్రేమిస్తున్నారు. ఒక 30 ఏళ్ళ ఆవిడని అడిగామనుకోండి, మా అమ్మ నాన్నలు నన్ను 30 ఏళ్ళ నుంచి ప్రేమిస్తున్నారు. వెనకాల కొంచెం పెద్ద ఆయన ఉన్నాడు, ఆయన అడిగి, ఆవిడ మిమ్మల్ని ఎప్పటి నుంచి అండి మీ అమ్మ నాన్నలు ప్రేమిస్తున్నారంటే, నన్ను 50 సంవత్సరాలుగా మా అమ్మ నాన్నలు ప్రేమిస్తున్నారు. వెరీ గుడ్. దేవుడు ఎప్పటి నుంచి ప్రేమిస్తున్నాడు? దేవుడు ఎప్పటి నుండి ప్రేమిస్తున్నాడు? జగత్తు పునాది వేయబడక మునుపు నుంచి. జగత్తు కట్టి ఎంతకాలం అయిందంటే సుమారుగా 1500 కోట్ల సంవత్సరాలు అయిందని శాస్త్రం చెప్తుంది. ఒకవేళ లెక్క కరెక్ట్ అనుకుంటే దేవుడు నిన్ను నన్ను ఎప్పటి నుండి ప్రేమిస్తున్నాడు? 1500 కోట్ల సంవత్సరాల నుంచి ప్రేమిస్తున్న ఆయన ప్రేమ గొప్పదా, నిన్నగాక మొన్న నుంచి ప్రేమిస్తున్న ఈవిడి ప్రేమ గొప్పదా? ఎవరి ప్రేమ గొప్పది చెప్పండి. ఏమండి, అసలు మేము ఎందుకు ఎవరి ప్రేమ గొప్పదని టాలీ చేయవలసిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే, ఎందుకోనండి అందరూ దేవుణ్ణి టార్గెట్ చేస్తారండి. ఆ మధ్యకాలంలో ఒక సినిమా వచ్చింది, బిచ్చగాడు. ఏమెత్తుకున్నాడట? ఎవరి కోసం బిచ్చమెత్తుకున్నాడట? వాళ్ళ అమ్మ కోసం. పోనీ బిచ్చమెత్తుకో, నువ్వు అడుక్కు తిను, మాకెందుకు, మేమేమనం నిన్ను. కానీ బిచ్చమెత్తుకొని అడుక్కు తిని మీ అమ్మకు పెట్టుకో, మీ అమ్మను బతికించుకో, మీ అమ్మను ఏమైనా చేసుకో, మీ అమ్మను ప్రేమించుకో. దేవుడు కూడా అదే చెప్పాడు, అమ్మను ప్రేమించుకోమనే. అమ్మను ప్రేమించుకోమని చెప్పాడు తప్ప అమ్మ ప్రేమను సాకుగా చూపి దేవుడు లేడు, దేవుడు ప్రేమను కించపరచమని చెప్పలేదు. చెప్పాడా? వాడు ఒక పాట రాశాడు ఆ సినిమాలో, 100 మంది దేవుళ్ళు దిగి వచ్చినా నీలాంటి ప్రేమను అంటే ఇప్పుడు దేవుడి ప్రేమ కంటే ఎవరి ప్రేమ గొప్పది అంటున్నాడు? వాళ్ళ అమ్మ ప్రేమ. ఎంతకాలం ప్రేమిస్తుంది కొడుకా నిన్ను మీ అమ్మ అని అడుగుతాను నేను. ఎంతకాలం ప్రేమిస్తుంది? ఆవిడ వయసు ఉండి 60-70 ఏళ్ల తర్వాత వృద్ధాప్యంలో చనిపోయి నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయి ఆవిడ ప్రేమ గొప్పది అంటున్నావు. మరి నిన్ను చేసిన ప్రేమ, తల్లి గర్భంలో ఆవిడికి ఏమీ తెలియకుండా నువ్వు పొట్టలో ఆడుకుంటున్నప్పుడు అక్కడ నీకు ఆహారం పెట్టిన ప్రేమ, అక్కడ నీకు గాలిచ్చిన ప్రేమ, అక్కడ నీకు అవయవాలు నిర్మించిన ప్రేమ. ఏమండి, ఈ ప్రేమ గురించి ఈ లోకంలో ఉన్న వాళ్ళు ఎంతమందికి తెలుసండి? ఎంతమందికి అర్థమైందండి ఆ ప్రేమ? జగత్తు పునాది వేయబడక మునుపు పుట్టిన ప్రేమ. జాగ్రత్తగా వినండి ఇక్కడి నుంచి. జగత్తు పునాది వేయబడక మునుపు పరలోకంలో పుట్టిన ఈ ప్రేమ, పరలోకంలో నిన్ను కన్న ఈ ప్రేమ, అక్కడ నుండి నిన్ను ప్రేమించటం ప్రారంభిస్తే
ఆ ప్రేమతోనే ఈ భూమి మీదకు వచ్చేంత వరకు, నీకు ఈ జీవితం దక్కేంత వరకు ఆ ప్రేమ కాపుదల కాయబట్టే ఈ భూమి మీదకు నువ్వు వచ్చావు. ఇప్పుడు పుట్టింది ఈ ప్రేమ, జగత్తుకు ముందు పుట్టింది. జగత్తుకు ముందు పుట్టిన ఈ ప్రేమ ఈ జగత్తులోనికి నిన్ను చక్కగా తీసుకుని రావడానికి ఎంత కాపలా కాసిందో ఎవరికైనా తెలుసండి? ఎవరికైనా తెలుసా? దేవుడు పరలోకంలోకి అన్నాడు మనలందరినీ, మీకు తెలియదు కాదు, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. పరలోకంలోకి అన్నాడు మనల్ని. మన నివాస స్థలం పరలోకం. వెరీ గుడ్. పరలోకం మన నివాస స్థలం అయితే ఇప్పుడు ఎక్కడున్నాం చెప్పండి? మనం భూమి మీద ఉన్నాం. మరి పరలోకంలో ఉన్న నిన్ను భూమి మీదకి తీసుకుని వచ్చింది ఎవరు? ఈ ప్రయాణంలో నీకు తోడుగా ఉన్నది ఎవరు? ఈ పరుగు పందెంలో నిన్ను గెలిపించింది ఎవరు? ఎప్పుడైనా ఆలోచించావా ఎంత లోతుగా దేవుడి గురించి? నేను చెప్తాను, ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఎంత ప్రేమించాడో చెప్తానండి, ఎంత ఇష్టమో చెప్తానండి. మనం అంటే పరలోకంలో మనల్ని కన్న దేవుడు మనలందరినీ పట్టుకెట్టి మొట్టమొదట ఒకరిలో పెట్టాడు. ఎవరిలో పెట్టాడు? ఆదాములో. ఒకరి నుండే ప్రతి జాతి మనుషులను సృష్టించాడు. అంటే నువ్వు కానీ నేను కానీ మొట్టమొదట పరలోకం నుంచి ల్యాండ్ అయింది ఎవరిలోకి? ఆదాములోకి. ఆదాములోనికి వచ్చిన మనం, ఆ ఒక్కడ నుండే రావలసిన మనం, ఎవడు మీ వెనక్కి వెళ్ళిపోండి. ఇప్పుడు మీరు ఈ భూమి మీదకి రాకమునుపు మీరు ఎక్కడ ఉంటారంటే తల్లి గర్భంలో ఉంటారు. తల్లి గర్భంలోకి రాకమునుపు మీరు ఎక్కడ ఉంటారు? తండ్రిలో ఉంటారు. తండ్రిలో ఉన్న మీరు మీ నాన్నని కూడా వెనక్కి వేయండి. మీరు మీ తండ్రి గారు మీ తల్లి గర్భంలోకి వెళ్తే, మీ తల్లి వాళ్ళ తల్లి గర్భంలోకి వెళ్తే, వాళ్ళ తల్లి గర్భంలో నుంచి వెనక్కి వెళ్తే ఎక్కడికి వెళతారు? వాళ్ళ నాన్నగారిలోనికి వెళతారు. అంటే నువ్వు భూమి మీదకి రాకమునుపు నీ తండ్రిలో ఉంటే, నీ తండ్రి నువ్వు కలిపి ఇద్దరు ఎవరిలో ఉంటారు? మీ తాతయ్యలో ఉంటారు. నువ్వు మీ నాన్న మీ తాతయ్య ముగ్గురిని వెనక్కేస్తే ఎక్కడ ఉంటారు? మీ ముత్తాతలో ఉంటారు. మీ ముత్తాతను కూడా వెనక్కేస్తే వాళ్ళ నాన్నలో ఉంటారు. ఇలాగ అందరూ వెనక్కి వెళ్ళిపోతే ఎక్కడ ఉంటాం చెప్పండి? మనం అంతా ఎక్కడ ఉంటాం? ఆదాములో ఉంటాం. ఆదాము నుండి మన ప్రయాణం ప్రారంభించాం. భూమి మీద ప్రయాణం గురించి మాట్లాడుతున్నాను. ఆదాము నుండి మన ప్రయాణం ప్రారంభిస్తే ఒక్కసారి నిన్ను ఈ భూమి మీదకి తీసుకుని రావడానికి నీ వెనకాల ఉన్న ఎన్ని తరాలను దేవుడు కాపాడాడు ఒకసారి ఆలోచించు. వాళ్ళు త్రాగుబోతులైనా, వాళ్ళు తిరుగుబోతులైనా, వాళ్ళు మూర్ఖులైనా, వాళ్ళు దేవుడి మీద తిరగబడే వాళ్ళైనా, వాళ్ళు దేవుడిని నమ్మని వాళ్ళైనా, అసలు దేవుడికి ఏనాడు ప్రార్థన చేయని వారైనా, నీ కోసం నీ వెనకాల ఉన్న వంశ వృక్షాన్నంతా కాపాడి 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 ఈ భూమి మీదకి ఈరోజు ఈ రూపాలతో నిన్ను తీసుకుని వచ్చాడే, నీ వెనకున్న వాళ్ళందరినీ కాపాడాడే. దేవుడు నీ మీద ఎంత ప్రేమను చూపిస్తున్నాడో ఒక్కసారి ఆలోచించు. మీకు ఇది అర్థమవుతుంది. మీ తాతయ్య గారికి పెళ్ళి అవ్వకుండా చచ్చిపోయాడు అనుకోండి, ఇప్పుడు మీకు అర్థమవుతుంది. ఎవరికి? మీ తాతయ్య గారికి పెళ్ళి అవ్వక మునుపు చచ్చిపోయాడు పాము కాటేసి. అప్పుడు ఎవరు రారు చెప్పండి? మీ తాతయ్య గారు చచ్చిపోతే మీ నాన్న రాడు. మీ నాన్న రాకపోతే నువ్వు వస్తావా? రావు. మరి ఆ కాలంలో మీరు బాగా ఆలోచించండి. మీ తాతల ముత్తాతల కాలంలో వైద్యం ఉందా? మీరు చెప్పండి. అప్పట్లో పొలానికి వెళ్ళినప్పుడు ఏదో పాము కాటేసి మీ తాతకి రౌట్ అయిపోయి ఉంటే పొలంలో నువ్వు ఉంటావా? నీవు ఆయనలో ఉన్నావని నీ కోసం వెనకాల ఉన్న వంశావళినంతా కాపాడాడు. ఏం దేవుడండి, ఎంత ప్రేమండి! నీ కోసం నీ వెనకాల ఉన్న వంశావళిని అంతా కూడా పోషించాడు, పెంచాడు, వాళ్ళకి తిండి ఇచ్చాడు, వాళ్ళకి గాలి ఇచ్చాడు, వాళ్ళకి నీళ్ళు ఇచ్చాడు, వాళ్ళ కోసం ఈ భూమిని తిప్పాడు, వాళ్ళ కోసం ఆకాశంలో ఉన్న నక్షత్రాలను మండించాడు, సూర్యుని మండించాడు, ఋతువులను మార్చాడు. ఎవడి వెనకాల ఉన్న దేవుడిని నమ్మని వాళ్ళందరి కోసం ఎక్కడో వస్తాడు. 1980లోనో 70లోనో లేదంటే 2000లోనో ఎవరో వస్తారని వెనకాల ఉన్న వాళ్ళందరూ దేవుడిని నమ్మకపోయిన వాళ్ళందరినీ కాపాడాడే, వాళ్ళందరికీ తిండి పెట్టాడే. ఎంత ప్రేమండి, ఎంత ఇష్టమండి మనమంటే దేవుడికి. మీ ఇంట్లోనండి, మీ కుటుంబంలోనికి ఎవరైనా 4 ఎక్స్ట్రా వస్తే ఎంతకాలం తిండి పెడతారు చెప్పండి? మీరు నలుగురు మీ ఇంట్లోనికి తిండి తినడానికి ఎక్స్ట్రా వస్తే ఎంతకాలం పెడతారని అడుగుతున్నాను. ఎంతకాలం పెడతారు? 1 వారం పెడతారు ప్రేమగా. 9వ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది ఈ డేట్. ఆ వారం వచ్చే కానీ మళ్ళీ పోయిన సోమవారం కదా వీళ్ళు వచ్చారు అంటే ఈ సోమవారానికి ఎంతకాలం అయింది? వారం అయిపోయింది. ఏంటి ఇంకా సర్దుకోవట్లేదు, బట్టలు వెళ్తానన్న మాట రావట్లేదు, ఇంక ఇలా పని పట్టాలని పని పడతారు. ఎలాగా? కిచెన్లో సౌండ్లు చేయటం, రాత్రి వండిన కూర వేయటం, సారు నీళ్ళు పెట్టి అక్కడ వేసుకుని తినండి అంటాం, అమర్యాదలు చేయటం. అంటే అర్థం ఏంటి? ఖాళీ చేయండి మీరు. 1 వారం రోజులు నీ ఇంట్లో ఎక్స్ట్రా మనుషులు వస్తే వండి పెట్టలేవే, విసుక్కుంటావే.
నీ కోసం నీ వెనకాలన్న నీ పూర్వీకులు అందరికీ తిండి పెట్టి పోషించాడే దేవుడు. ఎంత ప్రేమండి మనం అంటే దేవుడికి. ఎప్పుడైనా ఆలోచించారు ఇలా లోతుగా? జగత్తు పునాది వేయబడక ముందు నుంచి నిన్ను ప్రేమిస్తున్నాడు. ఇప్పుడు కాదు నిన్ను దేవుడు ప్రేమిస్తుంటా. నీవు ఈ భూమి మీదకి రావడానికి నీ వెనకాల ఉన్న వాళ్ళందరినీ కాపాడుకుంటూ 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 దావీదు గురించి దావీదు వెనకాల ఉన్న తరాన్నంతా కాపాడాడు. పౌలు గారి గురించి పౌలు గారి వెనకాల ఉన్న తరాన్నంతా కాపాడాడు. ప్రతి వంశాన్ని కాపాడుకుంటూ వస్తాడు నా కొడుకు, వస్తాడు నా కొడుకు అని అందరి గురించి ఎదురు చూసిన కన్న తండ్రి ప్రేమ, అవధులు లేని కన్న తండ్రి ప్రేమ, జగత్తుకు ముందు పుట్టిన దేవుడి ప్రేమనండి ఈరోజు లోకం ఎవ్వరు మాట్లాడుకోవడం లేదండి. అసలు ఆ ప్రేమ గురించి మాట్లాడుకునేవాళ్ళు లేడు. సినిమాలు ఆన్ చేసినా, సీరియల్ ఆన్ చేసినా ఎవరి ప్రేమలు చెప్పండి, ఇట్ల నిండా ఈ కంపు బూతులు ఇవి. యువతి యువకుల మధ్యలో ప్రేమలు, వాళ్ళు వయసులోకి రాగానే ప్రేమలు, పెళ్లిళ్ళు, ప్రేమలు, పెళ్లిళ్ళు, సీరియల్లో ఇవే, సినిమాల్లో ఇవే. అవసరమైతే మీ ప్రేమ కోసం అన్నను చంపేయి, అమ్మను వదిలేసే, నాన్నను వదిలేసే, పెట్టి సర్దుకుని రాత్రికి రాత్రి ఎదురు వెళ్ళిపోండి, ప్రేమను గెలిపించుకోండి. ఇయరా సినిమాలు. ఏ ప్రేమ గురించి అండి ఈరోజు లోకం మాట్లాడుకుంటుంది? ఏ ప్రేమ గురించి అండి లోకం మాట్లాడాలి? ఏ ప్రేమ గురించి అండి లోకం ఆలోచించాలి? బాగా వినండి. జగత్తు పునాది వేయబడక మునుపు పుట్టిన దేవుడి ప్రేమ అలా తరాలు 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 దాటించుకుంటూ ఒకానొక నాడు మీరు మీ తండ్రిలోనికి వచ్చారు. తండ్రిలోనికి వచ్చిన మీ గురించి మీ తండ్రికి ఎప్పుడు వివాహం అవుతుందా, ఎప్పుడు ఆయనకు భార్య వస్తుందని ఎదురు చూశాడు. ఆయనకు భార్య రాగానే వారి దాంపత్య జీవితంలో ఒకానొక నాడు తండ్రిలో ఉండిపోయిన నిన్ను శుక్రకణంగా అలాగా తల్లిలోనికి తీసుకుని వచ్చి, తల్లిలో ఇదిగో ఈ చక్కటి అవయవాలు, ఈ చక్కటి దేహాన్ని దేవుడు నిర్మించాడు. దేవుడు కట్టిన దేహం ఎంత బాగుంటుందో తెలుసండి. ఇలా చూస్తే ఏం బాగుంటుందండి? వీడియో వేస్తారు చూడండి. దేహం ఎలాగుంటుందో ఒక్కసారి చూడండి బాబు. ప్లే చేయి. ఇందా పంపించిన వీడియో రెడీగా ఉందా? ప్లే చేయి. చూడండి దేహం చూడండి ఎలాగుందో. వెనక్కి, కొంచెం వెనక్కి, ఫస్ట్ నుంచి పోయి. అదిగోండి మీరు ప్రతిదీ చూడండి. చెయ్యది, మెదడు, ఫ్రంట్లో ఉన్న కళ్ళు, ఇగో ఇది పుర్రే, అస్థిపంజరం కిందకి వెళ్ళేసరికి చూడండి ఒకసారి. అవునండి, అవి ఎన్ని నరాలు, ఎన్ని ఎముకలు, అదిగో గుండె ఎలా కొట్టుకుంటాం చూడండి. అది అలా కొట్టుకుంటే మనం బ్రతుకుతామండి. ఇవన్నీ నరాలు చిన్న చిన్నవి, మెదడు కనెక్ట్ అయి ఉంటాయి. ఇవన్నీ అలాగా రాగానే వెన్నెముక, ఈ నరాలన్నీ కలిపి మెదడుకి కనెక్షన్ ఇచ్చాడు. చేతులు చూడండి, ఒకసారి ఆపండి, రోజులో పెట్టుకో. ఇందులో ఒక నరం కట్ అయిపోయింది అనుకోండి, మీరు ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి? ఎక్కడికి వెళ్ళాలి? హాస్పిటల్కి. ఇది మెదడు, ఇప్పుడు మీరు చూపిస్తున్నది మెదడు అండి. అందులో అప్పుడప్పుడు నరాలు పగిలిపోతాయి. దాన్ని బ్రెయిన్ ట్యూమర్ అంటారు, లేదా బ్రెయిన్ అటాక్ అంటారు. బీపీ ఎక్కువైపోతే ఆ మెదడులో ఉన్న ఒక నరం పగిలిపోద్దండి. ఒక్క నరం పగిలిపోతే ఆపరేషన్ చేస్తాం కానీ గ్యారంటీ లేదంటాడు. నాకు తెలుసండి, నా ఎక్స్పీరియన్స్లో ఆ మెదడుకి ఆపరేషన్ చేసిన వాళ్ళు అందరూ చచ్చిపోయారండి. అక్కడ 100కి ఒక్కడు బతికాడండి, మిగతా 99 మంది చచ్చిపోయారండి. ఎందుకు చచ్చిపోతున్నారు తెలుసండి? దేవుడు అక్కడ పెట్టాడు కదండి ఆ చిన్న చిన్న నరాలు. వాటిని అతకటం మనిషి వల్ల కావటం లేదండి. అది పగిలిపోతే అది అతకటం మనిషి వల్ల కావటం లేదు. ఎందుకంటే అదేదో ఈ సైజులోనో ఉండదు అతకడానికి. ఏ సైజు తెలుసండి? ఇప్పుడు మీకు కనబడుతున్న ఆ నరాలన్నీ ఏ సైజులో ఉంటాయి తెలుసా? మన మెదడులో మీ వెంట్రుక ఉంది కదా, వెంట్రుక ఏ సైజులో ఉందో ఆ నరం ఆ సైజులోనే ఉంటుంది. ఆ వెంట్రుక లోపల నుంచి రక్తం వెళతా ఉంటుంది. అది పగిలిపోతే అంత చిన్న వెంట్రుక లాంటి ఆ నరాన్ని ఎవరు అతకగలుగుతారండి? డాక్టర్లు చేతులు ఎత్తేసారు, సైన్స్ చేతులు ఎత్తేసింది. మీకు తెలుసో లేదో పక్షవాతం అంటారు. ఇది చెప్తే అర్థమవుతుంది మీకు. పక్షవాతం తెలుసు కదా? ఇటు సైడ్ చెయ్యి కాళ్ళు పడిపోద్ది, లేదా ఇటు సైడ్ చెయ్యి కాళ్ళు పడిపోద్ది, లేదంటే ఒక మూతి పక్కకు లాగేస్తుంది. ఎందుకు అనుకుంటున్నారు? ఈ నరాలలో ఏదో ఒక నరం కట్ అయిపోయింది. ఆ నరం కట్ అయిపోతే ఏ నరం కట్ అయిపోతే ఆ అవయవం పనిచేయదండి. ఏంటండి దేవుడు సృష్టి? నీ మీద ప్రేమ కాదు ఇది? ఎవరైనా చేయగలరా ఇలాంటి అందమైన దేహాన్ని, ఇంత గొప్ప దేహాన్ని ఎవరైనా చేయగలరండి భూమి మీద? రిపేర్ చేసుకోవడానికి దిక్కు లేదు ఈరోజు మనిషికి. హార్ట్ అటాక్ వస్తే చచ్చిపోతాడు, బ్రెయిన్ స్ట్రోక్ వస్తే చచ్చిపోతాడు, చిన్న పురుగు కరోనా వస్తే చచ్చిపోతాడు. దేవుడు లేడంటాడు.
దేవుడిని నమ్మను అంటాడు. ఎందుకో ఈ మధ్యకాలంలో దేవుడు నన్ను ప్రేమించట్లేదు అంటాడు. ఇదో డైలాగ్ ఎక్కువైంది ఈ మధ్యకాలంలో. దేవుడు ఏం చేయట్లేదట? ప్రేమించట్లేదా? ఎప్పటి నుంచి ప్రేమిస్తున్నాడు దేవుడు? ఈ రోజు ప్రేమ అంటే అర్థం ఏంటో తెలుసండి? మనుషులకి ప్రేమ అంటే ఏమర్థమైందో తెలుసా? ఉద్యోగం వచ్చిందనుకోండి, దేవుడు నన్ను ప్రేమిస్తున్నట్టు. నాకు ఏమండి, నేను మాట్లాడుతాను, నిన్ను ఉద్యోగం ఇస్తేనే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నట్టు, డబ్బులు ఇస్తేనే నిన్ను దేవుడు ప్రేమిస్తున్నట్టు, లేదంటే నీకు పొలం ఇస్తేనే దేవుడు ప్రేమిస్తున్నట్టు అంటున్నావు కదా. నీకు పొలం ఇస్తాడు, ఉద్యోగం ఇస్తాడు, ఆస్తి ఇస్తాడు, ఈ నరంలో ఒక నరం కట్ చేసేస్తాడు. రెడీయా? నీకు అయ్యే కదా కావాలి. హ్యాపీయా? ఏమంటే గెహజీ గడికి అదే అన్నాడు, ఊరు అన్ని తెచ్చుకున్నావు, ఒకటి తెచ్చుకోవడం మర్చిపోయావురా. ఏం మర్చిపోయాడు? కుష్టి వ్యాధి, అది కూడా తెచ్చేసుకున్నాడు. తెచ్చుకున్నాడు. ఎలాగుంది ఇప్పుడు? బాగుందా? ఎలిసా డైలాగ్ అలాగే ఉంది, బాగుందా ఇప్పుడు అన్నట్టుగా మాట్లాడతాడు. దేవుడు ప్రేమ అండి, ఇదంతా ప్రేమ అండి. ప్లే చేస్తారు చూడండి, చివరికి ఎంత బాగుంటుంది అది. ఆ ప్లే చేయబాబు. ఇవన్నీ నరాలు చూడండి, ఎంత నరాలండి. ఇవన్నీ కండలు, ఎముకలు, మాంసము, పైన చర్మము చూడండి, ఇవన్నీ పట్టుకొచ్చాగో అది వెన్నెముక. దాని మీద చూడండి ఎలా పేరుస్తున్నాడు దేవుడు. ప్లే చేయ పూర్తిగా బాబు. ఇదంతా కూడా ఎక్కడ జరుగుతుంది? ఈ ఫ్యాక్టరీ ఎక్కడ చెప్పండి ఇప్పుడు? ఇదంతా తయారయ్యే ఫ్యాక్టరీ ఎక్కడంటే తల్లి గర్భంలో, బయట ఎక్కడ కనపడదు. అందుకే మనుషులు దేవుడిని నమ్మరేమనిపిస్తుంది ఒక్కోసారి. బయట మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తే ఇలాగా తల్లి గర్భానికి బయట. చలో లైట్లు వేయండి. దేవుడు ఎంత చేసి బయటకు వదిలితే, బయటకు వచ్చిన తర్వాత అంటున్నాడు, 1000 మంది దేవుళ్ళు దిగివచ్చినా ఏం చేయాలి చెప్పండి వాడిని? ఇంత చేసిన ఆయన్ని అసలు ఆయన గుర్తించకుండా అది నీ ప్రేమ ఏముంది అన్నట్టుగా తల్లిని గొప్ప చేస్తుంటే ఏమనాలి చెప్పండి? అలాంటి మూర్ఖుల్ని ఏమనాలి? మూర్ఖ సమాజం ఇది, దైవ జ్ఞానం లేని సమాజం ఇది. ఇదంతా ఎక్కడ జరుగుతుంది? కీర్తనల గ్రంథం మీరు చాలాసార్లు చదువుకోండి. ఇప్పుడు చదవండి ఎంత బాగుంటుందో. 139వ అధ్యాయం 13వ వచనం. కీర్తనల గ్రంథం 139వ అధ్యాయం 13వ వచనం. నా అంతర ఇంద్రియములను నీవే కలగజేసేది. ఏంటి అంతర ఇంద్రియాలు అంటే? ఇదిగో ఇప్పుడు వరకు చూశారు కదా, ఆ నరాలు, ఆ కళ్ళు, ఊపిరితిత్తులు, గుండె, జీర్ణాశయం, పేగులు, నరాలు, ఆ కండరాలు, అస్థిపంజరాలు, ఎముకలు, ఇవే నా అంతరింద్రియములు నీవే కలగజేసేదివి. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నీవు నన్ను కలగజేసిన విధము చూడక అబ్బా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచు. ఏమండి, నీవు నన్ను కలగజేసిన విధం ఆయన చూసాడట. ఎవరు చూశారు? దావీదు గారికి దేవుడు చూపించాడు, ఇలా చేశాను కొడుకని. ఈరోజు వీడియో చూస్తే కానీ మనకు అర్థం అవ్వలేదు. దావీదు గారు దైవ భక్తితో దేవుడు చూపించాడు, ఇదిగో నీవు నన్ను కలగజేసిన విధము చూడగా నాకేం కలిగింది అన్నాడు? భయం. ఎవడు మనిషిని చూస్తే, మనిషిని కలగజేసిన విధానం చూస్తే భయం వేస్తుందా? ఎందుకునండి మనం భయపడతామని మ్యానుఫ్యాక్చరింగ్ లోపలెట్టాడండి. బయట ఏమంటే మీరు భయపడాలంటే మాట చెప్తారు, మీరు ఖచ్చితంగా భయం వేస్తుంది. ఎప్పుడో తెలుసండి, మీరు అప్పుడప్పుడు కొంతమంది వ్యక్తులు సూసైడ్ చేసుకుని చచ్చిపోతారు, ఆత్మహత్యలు చేసుకుని చచ్చిపోతారు, లేదా రోడ్డు యాక్సిడెంట్లో చచ్చిపోతారు. వాళ్ళకి మార్చురీలోకి తీసుకెళ్ళిన తర్వాత అండి పోస్ట్ మార్టం చేస్తారు. తెలుసు కదా పోస్ట్ మార్టం అంటే? తెలుసా ఏం చేస్తారండి పోస్ట్ మార్టం అంటే? ఇగో నడినెత్తి మొదలుకొని ఇక్కడ కరెక్ట్గా సుత్తి శానం ఉంటుంది. సుత్తి శానం వేసి ముందు ఇది పగలగొట్టేస్తాడు. ఇలాగా ఇది పగలగొట్టి ఇలా విప్పుతాడు. ఏది? ఈ పుర్రె మెదడు. ఇది ఇలాగ ఇప్పిన తర్వాత మెదడు కాడి నుంచి కరెక్ట్గా ఇలా మధ్యలోకి చీరేస్తాడండి. చీరేసి మొత్తం ఇలా పొట్టంతా ఇలా పక్కకు తీస్తాడు. పక్కకు తీసి లోపల అన్నీ చెక్ చేస్తాడు. వీడు యాక్సిడెంట్లోనే చచ్చిపోయారా, ఎవరైనా విషమిస్తారా, లోపల అవయవాలు ఏమైనా డ్యామేజ్ అయిపోయాని. ఒక్కసారి మార్చురీలోనికి వెళ్ళి పోస్ట్ మార్టం కనుక లైవ్లో చూసారనుకోండి, వారం రోజులు జ్వరం వచ్చింది మీకు. చిన్నప్పుడు నాకు వచ్చింది ఎక్స్పీరియన్స్ ఇది. మా ఇంటి పక్కన కుర్రోడు లవ్ అఫేర్ అండి.
ఆ అమ్మాయి ఒప్పుకోలేదు, ఆ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు. వీడు చాలా ట్రై చేశాడు, నా వల్ల అవ్వదు, మరి మా వాళ్ళు ఒప్పుకోవట్లేదు అన్నది ఆవిడ. వీడెళ్ళి పురుగుల ముందు తాగేశాడు, చచ్చిపోయాడండి. మాతో పాటు క్రికెట్ ఆడేవాడు, మాతో పాటు స్కూల్కి వచ్చేవాడు, మాతో పాటు ఉంటున్నాడు, వాడు చచ్చిపోయాడు అనేసరికి అసలు మేము మా ఫ్రెండ్ అనుకుంటే పక్కకే తిరిగేస్తున్నాం, వాడి పక్కే ఉంటున్నాం. పోలీసులు వచ్చారు, హాస్పిటల్కి వెళ్ళింది, హాస్పిటల్లో లోపలికి తీసుకెళ్ళిపోయారు పోస్ట్ మార్టం దగ్గరికి. అక్కడ వరకు పరిగెట్టుకుని వెళ్ళిపోయి ఆ డోర్ వరకు రాకూడదు బాబు మీరని దోయిస్తారు. ఆ కన్నంలో చూస్తుంటే ఏమన్నా సుత్తి శార వేసి పగలగొడతానే ఉన్నారు. దేన్ని? బుర్రని పగలగొట్టండి. అక్కడి నుంచి గంటేశారు మమ్మల్ని. ఏం జరుగుతుందో తెలియదు. మొత్తం మీద కొంచెం చేయడం చూసాం అంతే. తీరా ఇంటికి వచ్చేసరికి కొంచెం చూసాం కదా, వీడిని ఏం చేశారు. ఇదే ఒక ఆశ లోపల నాకు. డైరెక్ట్గా తీసుకెళ్ళి ఏమన్నా ఇంటి ముందుకు వచ్చి పెట్టారు, తర్వాత లేపారు, తీసుకెళ్ళిపోతున్నారు శ్మశానానికి తీసుకెళ్ళి అక్కడ దింపండి, గొయ్యి దగ్గర కొంచెం పనులు చేస్తుంటే ఈ లోపు నాకు ఆతురత ఆగటం లేదు, ఈయన ఏం చేశారని వెళ్ళి వాళ్ళ కట్టిన వైట్ కూడా ఇప్పేసానండి. ఇలాగా ఇప్పేయగానే నిజంగానండి ఏడ్చానండి ఆ రోజు. ఏడుపు. వాడు బుర్రని ఇలా పగలగొట్టేసిన తర్వాత చెకింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఏం చేయాలి? బుర్రని మళ్ళీ దగ్గరికి వేసి కుట్లేయాలి కదా. ఏం చేశారో తెలుసండి? కుట్లేయడానికి ఆ బుర్రకి మీరు అప్పుడప్పుడు చూడండి, ఈ గోడకు కానీ లేదంటే ఏదైనా చెక్కకు కానీ హోల్ వేయాలనుకున్నప్పుడు డ్రిల్లింగ్ మెషిన్తో హోల్ వేస్తాడు చూసారా, అప్పుడు మేకేస్తాడు దానికి. ఈ మొత్తం బుర్రకండి హోల్ చేసేసారు వాళ్ళు. అలాగా హోల్ చేసి దారం వేసి కట్టేశారు అంతే, ఆ బుర్రని ఈ బుర్రని. చూసండి, నేను జ్వరం వచ్చింది నాకైతే, జ్వరం. ఎందుకంటే మానవ దేహం గుండు గీసేస్తారు మొత్తం, జుట్టు ఉండదు, జుట్టు తీసేస్తారు మొత్తం. మానవ దేహం పరిస్థితి ఇదా. చచ్చిపోతే ఎంత గొప్పగా కట్టాడా, లోపల ఇలా ఉంటాయా అవయవాలు? పోస్ట్ మార్టం అంటే ఇంత భయంకరంగా ఉంటుందా? నిజంగానండి. అక్కడ మాట చూసారా, నీవు నన్ను కలగజేసిన విధము చూడగా భయం కదండి. అవయవాలు చూస్తే మనకేమొస్తుంది? అప్పుడప్పుడు చూడండి యాక్సిడెంట్లో పొట్ట పగిలిపోయి పేగులన్నీ బయటకు వచ్చి చచ్చిపోతాడు ఒకడు. ఆ సీన్ ఎవరైనా చూస్తారు అక్కడ? కళ్ళతో చూడగలరా? పేగులు బయటకు వచ్చినోడు, మెదడు బయటకు వచ్చినోడు, రక్తం అలాగ కారిపోయి కొట్టుకోవడం వాడి దగ్గర ఉండగలరా మీరు? ఎందుకు ఉండలేవండి? మనం భయపడతామని ఈ నిర్మాణం అంతా కన్నతండ్రి ఎక్కడ చేస్తున్నాడు? తల్లి గర్భములో చేసిన ఆయన గొప్పోడు కదండి. ఈ దేహం ఇచ్చిన ఆయన గొప్పోడు కదండి. దేవుని పిల్లలారా, జగత్తు పునాది వేయబడక మునుపు పుట్టిన ప్రేమ జగత్తులోనికి నువ్వు వచ్చిన తర్వాత తల్లి గర్భములో నువ్వు అవయవాలలాగా నీకు చేస్తూ తన స్వహస్తాలతో నీకు ప్రతిరోజు ఒక్కొక్క అవయవము బిగిస్తూ ఆనందపడిపోయాడండి పరలోకపు తండ్రి. నీ రాక కోసం జగత్తుకు ముందు నుంచి ఎదురు చూస్తున్నాను కొడుక, వచ్చావు రాని. ఏమంటే నిజంగా బైబిల్లో ఆశ్చర్యపోయే సంగతి ఏంటంటే ఇక్కడే ఉంటుంది అది. ఆ అవయవాలు ఏమంటే దినదినము నిరూపిస్తున్నట చేస్తున్న అవయవాలన్నీ కూడా తన గ్రంథంలో రాసుకున్నాడు అని ఉంటుంది. 16వ వచనం చదవండి. అక్కడ 16వ వచనం, నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినములలో ఒకటైనను కాకమునుపే నా దినములన్నయు నీ గ్రంథములో లిఖితములాయను అనందా. అక్కడ పుట్టినోట్లో ఒకటనేసి కింద ఏం రాసుకున్నాడు చూడండి. ఆ దినాలలో ఒక్కటైనను కాకమునుపే నా అవయవములు దినదినము నిరూపింపబడుచుండగా అవన్నీ చూసారా, అవయవాల నిర్మాణం అంతా నిన్ను తల్లి గర్భంలో ఎన్ని రోజులు ఈ దేహాన్ని కట్టాడో ఆ రోజులన్నీ కూడా దేవుడు తన గ్రంథంలో రాసుకున్నాడట. ఎందుకు రాసుకున్నాడు అండి? ఎందుకు రాసుకున్నాడు? బాగా ఆలోచించాడు. ఎంతకాలం రాసుకున్నాడు అని చదివారు కదా. ఎందుకు రాసుకున్నాడు? ప్రేమతో కదండి చేస్తున్నాడు. ప్రేమతో కదండి దాన్ని అవయవాలను కట్టుకుంటున్నాడు. మీకు తెలుసో లేదో, చాలా మంది కష్టపడి ఇల్లు కట్టుకుంటారు. ఇల్లు కట్టుకున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారో తెలుసండి? ఏ రోజు పునాదులు వేశారు, ఏ రోజు స్లాబ్ వేశారు, ఏ రోజు కలర్ వేశారు, ఏ రోజు ఇల్లు ఓపెనింగ్ అయ్యింది, ఇదంతా కూడా వాళ్ళు డైరీలో దాచేసుకుంటారు, రాసుకుంటారు. కష్టపడి కట్టుకున్నామండి ఇల్లు, చాలా కష్టపడ్డామండి, పలానా రోజు ఇల్లు ఓపెనింగ్ అయిందండి, ఆ రోజు భోజనాలు అదిరిపోయినాయండి. వాళ్ళు 10 సంవత్సరాలకి అదిపినా వాళ్ళు ఇల్లు స్టోరీ చెప్తానే ఉంటారు. ఎందుకు? కష్టపడి కట్టారు కనుక దాన్ని అంతా జ్ఞాపకాలలో ఉంచుకున్నారు. దేవుడు కూడానండి పరలోకంలో మనకు అవయవాలు, పరలోకంలో దేవుడు తన స్వహస్తాలతో తల్లి గర్భంలో అవయవాలు చేసి అవయవాలు చేస్తున్నవన్నీ కూడా తన గ్రంథంలో ఏం చేస్తున్నాడట? రాసుకుంటున్నాడు. ప్రేమ చేత ప్రేమించి చేస్తున్నాడు గనక, ప్రేమతో ఈ అవయవాలు కడుతున్నాడు గనక అవన్నీ రాసుకుంటున్నాడండి.
బైబిల్లో మీకు తెలియదు కదా, ఒక మాట ఉంటుంది యెషయా గ్రంథంలో, నేను నిన్ను మరవలేకపోతున్నాను నాయన అంటాడు. యెషయా గ్రంథం 49వ అధ్యాయం ఏమంటే 16వ వచనం చూడండి. యెషయా గ్రంథం 49వ అధ్యాయం ఏమంటే 16వ వచనం, చూడుము నా అరచేతుల మీదనే నేను నిన్ను చెక్కి ఉన్నాను. ఎవరు చెక్కారట నిన్ను? దేవుని అరచేతులు. ఎక్కడికి వచ్చాయి దేవుని అరచేతులు? దేవుని అరచేతులు ఎక్కడికి వచ్చాయి? తల్లి గర్భంలోకి వచ్చాయి. నేను మాట్లాడుతానండి, ఇది ఎవరు నమ్ముతారో నమ్మరో నాకు తెలియదు, కానీ నేనైతే ఖచ్చితంగా నమ్ముతానండి ఈ మాట. దేవుడి చేతులు ప్రతి తల్లి కడుపులోకి వచ్చాయి. నీ కడుపులోకి దేవుడి చేతులు వచ్చాయి. నీ బిడ్డ నీ గర్భంలో ఉన్నప్పుడు ప్రతి స్త్రీమూర్తి, గర్భం దాల్చిన ప్రతి స్త్రీమూర్తి కడుపులోనికి దేవుడు చేతులు వచ్చాయి ఈ అవయవాలు నిర్మించడానికి. మనం కనపడలేదు ఏంటంటారా? దేవుడు ఎలాగుంటాడు చెప్పండి? ఆత్మగా ఉన్న దేవుడికి చేతులు ఉన్నాయా? ఉన్నాయి. దేవుడికి కళ్ళు ఉన్నాయా? ఉన్నాయి. నీకు కనబడతాయా? కనబడితే ప్రాబ్లం ఉండకపోయింది కదా. ఆయన ఒకసారి బాబు నేను ఉన్నానని వచ్చాడు అనుకోండి, మనుషుల పరిస్థితి ఏంటి చెప్పండి? ఆ రూపాన్ని చూసి చచ్చిపోతారు. అక్కడక్కడ చూడండి, కొన్ని చోట్ల హైందవ సోదరులు పెద్ద పెద్ద విగ్రహాలు కడతారు. కొత్తోడు ఎవడైనా వచ్చి ఆ రాత్రి తెలియక అలాగొచ్చి ఒకసారి అలా పైకి చూసాడు అనుకోండి, గుండాకి చచ్చిపోతారు అక్కడే ఆ రూపాన్ని చూసి. ఎవడు మనుషులు కట్టిన రూపం చూసి గుండాకి చచ్చిపోతే, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం అన్న దేవుడు వచ్చి బాబు నేను ఉన్నాను అన్నాడు అనుకోండి, బతుకుతాడు మనిషి ఎవడైనా? ఫస్ట్ ఆయన శబ్దానికి చచ్చిపోతాడు. చెవుల్లోంచి రక్తం వచ్చి ఉరుమొస్తుంటేనే చచ్చిపోతాడు మనిషి. దేవుడు నేను ఉన్నాను అన్నాడంటే వాయిస్కుంటాడా? మీరు చెప్పండి. కలుగుగా కంటే భూమి కలిగింది, అది ఆయన వాయిస్లో పవర్, శక్తి. దానితో నీ ముందుకు వచ్చి నేను ఉన్నానంటే నువ్వెక్కడ ఉంటావు? ఈ మాట పదే ఎందుకన్నా తెలుసా? నీ మధ్యకాలంలో యూట్యూబ్లోకి వెరుబాగులలో ఎక్కువ వస్తున్నారు. ఆ వెరుబాగులలో వచ్చి దేవుడు ఉంటే ఒక్కసారి కనపడమనండి, దేవుడు ఉంటే ఒక్కసారి మాకు చూపించమనండి, మేము నమ్మేస్తాం అంటున్నాడు. ఆయన వస్తే ఈడు చచ్చిపోతాడు కదా. వీడుండడు, ప్రశ్న అడుగుతున్నాడు, యాంకర్ ఉండదు, ఆ టీవీ స్టూడియో ఉండదు, అన్ని పోతాయి. అందుకు ఆయన రాడు. నేనున్నానని చెప్పు అని తన పిల్లల్ని పుట్టించుకుంటున్నాడు. ప్రకృతిలో ఆయన సాక్ష్యాలు పెట్టి, ప్రకృతిలో ఆయన శక్తిని పెట్టి, ఆయన కార్యాల రూపంలో కంటికి కనబడుతున్నాడు. ఎవరికి తెలుసు దేవుడు? చూడుము నా అరచేతుల మీదనే నేను నిన్ను చెక్కి ఉన్నాను. చెక్కాడట దేవుడు ఈ రూపాన్ని తల్లి గర్భంలో చెక్కాడట. ఏమంటే నిజంగానండి, మీరు ఎప్పుడైనా ఇలాగ మీరు ఒక్కసారి మీ రూపాన్ని చూసుకోండి. మీ చేతులు కానీ ఏమంటే మీ ఫేస్ కానీ మీ శరీరం కానీ చూసుకుంటున్నప్పుడు ఒక్కటే మీకు గుర్తు రావాలండి, దేవుడు తన స్వహస్తాలతో బిగించాడు వీటన్నిటిని. దేవుడు బిగించాడు. మళ్ళా చెప్తున్నాను, దేవుడు బిగించాడు. వేళ్ళకు వేళ్ళు, చేతులకు చేతులు. ఇదిగో మడిన దగ్గర ఇలా తిరగడానికి ఇక్కడొక జాయింట్, ఇక్కడొక జాయింట్, ఇక్కడొక జాయింట్. అసలు చేతికి ఎన్ని జాయింట్లు వేసాడు చూడండి. వేలు దగ్గర ఒక జాయింట్ ఉంటుంది, ఇక్కడ జాయింట్. మడం దగ్గర ఇక్కడ ఒక జాయింట్, మళ్ళీ ఇక్కడొక జాయింట్, ఇక్కడొక జాయింట్. ఎవరైసారు ఈ జాయింట్లన్నీ? దేవుడు. భూమి మీద మనుషులను ఎక్కడైనా జాయింట్లు వేయమనండి, ఏం చేస్తారు చెప్పండి? వాళ్ళు జాయింట్ వేసిన దగ్గర అటో స్క్రూ ఇటో స్క్రూ వేసి నట్లు వేసేస్తారు. ఎక్కడన్నా మీకు చేతిలో నట్లు కనపడ్డాయా? జాయింట్ల దగ్గర నట్లు కనపడ్డాయా? కనపడవండి. నేను ఆశ్చర్యపోయిన మధ్యకాలంలో ఒక ఆయనకి చిన్న యాక్సిడెంట్ అయింది, సేవకుడికి. కాలు దగ్గర నాకు ఆయనకి యాక్సిడెంట్ అయిన తర్వాత అర్థమైందండి, కాలు దగ్గర లెగ్మెంట్లను ఉంటాయట, చేయి దగ్గర కూడా ఉంటాయట, కాలు దగ్గర కూడా ఉంటాయట. లెగ్మెంట్ అంటారట దాన్ని. అంటే కాలుకి ఇటొకటి అటొకటి ఇలా రెండు ఉంటాయంట. అవి ఆ రెండు ఉండటం వల్లే కాలు ఇలా ముడుచుకుంటుందట. అందులో యాక్సిడెంట్లో ఆయనకు ఒకటి కట్ అయిపోయింది. ఒకటి కట్ అవ్వగానే కాలు దగ్గరికి అంటే నెమ్మదిగా వస్తుందండి, స్పీడ్గా రావట్లేదు. మొదట వచ్చినంత స్పీడ్గా రావటం లేదు. ఈ పక్కతో కూడా కట్ అయిపోయింది అనుకోండి, కాలుకి దగ్గరకు రాదట, ఇలాగ ఏలాడబడుతుందట. అది అర్థం చేసుకోవడానికి ఆయన ఒక ఉదాహరణ చెప్పాడండి నాకు. ఏంటి ఉదాహరణ అంటే, ఇప్పుడు బండికి కానీ సైకిల్కి కానీ స్టాండ్ ఉంటుంది, మీకు తెలుసు కదా స్టాండ్. ఆ స్టాండ్ పైకి రావాలంటే దానికి ఏం పెడతాడు చెప్పండి? స్ప్రింగ్ పెడతాడు. ఆ స్ప్రింగ్ వల్లే నువ్వు స్టాండ్ ఇలాగ అనగానే పైకి వస్తుంది. ఆ స్ప్రింగ్ కట్ అయిపోతే వేలాడుతూ ఉంటుంది స్టాండ్. అలాగే కాలు నువ్వు రావాలన్నప్పుడు ఇలా రావడానికి, పోవాలన్నప్పుడు ఇలా పోవడానికి లెగ్మెంట్లు బిగించేటట్టు అటొకటి ఇటొకటి. దేవుడు అండి, ఏం సృష్టి అండి దేవుడిది. నాకు అప్పుడు అర్థమైంది, ఈ లెగ్మెంట్లు చూసి ఇటు సైకిల్ స్టాండ్కి స్ప్రింగ్ వేసాడు. అంతే కదండి, అన్ని కాపీస్టులు కదండి వీళ్ళు. కళ్ళు చూసి కెమెరా, ఎవడి పక్షిని చూసి విమానం, అన్ని కాపీలే. వీళ్ళు మాత్రం గొప్ప వాళ్ళు. ఆయన చేసిన ఆయన మాత్రం ఎవడికి కనపడ్డండి.
ఎవడో పట్టించుకోరు ఆయన్ని. దేవుణ్ణి పక్కకు పెట్టిందండి ప్రపంచం. పరబంధు ఉన్న తండ్రి ఎలా భరిస్తున్నాడో అనిపిస్తుంది అప్పుడప్పుడు. ఎలా భరిస్తున్నారు తండ్రి, ఎలా భరిస్తున్నారు ఈ దుర్మార్గుల్ని, మీరు లేరు అంటున్న ఈ దుర్మార్గుల్ని ఎలా భరిస్తున్నారు. మల్లాడికి వానిస్తాడు, మల్లాడికి తిండి పెడతాడు, మల్లాడికి వైద్యం ఇస్తాడు. ఏం దేవుడండి, ఏం ప్రేమ అండి దేవుడిది. నా తల్లి గర్భంలో నువ్వే చేశావు, నా అరచేతుల మీద నువ్వే నన్ను చెక్కావు అని చెప్పి ఇక్కడ ఒక మాట ఉంటుందండి. నిజంగా దేవుడు ప్రేమలో ఉన్న ఔన్నత్యం కనపడుతుంది ఇక్కడ మీకు. ఆ 16 వచనం చదువుదాం ఒకసారి. స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచున. 15 వచనం చదువుతున్నారు పైన. వారైనా మరుచుదురు గాని నేను నిన్ను మరవను. ఈ మాట చూసారా, ఎవరు మర్చిపోతారట? స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచున, వారైనా మరచుదురు అన్నాడండి. తల్లి మరిచిపోతుంది అన్నాడు. తల్లి బిడ్డను ఏమైపోద్దట? మరుస్తుంది. వారైనా మరచుదురు కానీ నేను నిన్ను అంటే ఇప్పుడు ఎవరి ప్రేమ గొప్పది అంటున్నాడు చెప్పండి. ఇక్కడ చాలా మంది కోపం వచ్చేస్తుంది. అదేంటండి తల్లి బిడ్డను కరుణించకుండా వదిలేయటం ఏంటండి, ఏమంటే విడిచిపెట్టడం ఏంటండి అంటున్నారేమో. నేను ఇప్పుడు వేస్తాను, బాగా అర్థం చేసుకోండి. బాగా మీరు పెద్ద పెద్ద హాస్పిటల్లో, శిశువు పుడుతున్న హాస్పిటల్లో ఈ శిశువుల దొంగతనాలు జరిగిపోతాయి. మీకు తెలియదు కదా, మగబిడ్డను ఎత్తుకుపోయారు, ఆడబిడ్డను ఎత్తుకుపోయారు అని వార్తలు వస్తూ ఉంటాయి. విన్నారా ఎప్పుడైనా? విన్నారా? బిడ్డను ఎత్తుకుపోయారు, పుట్టిన బిడ్డను ఎత్తుకుపోయారు అని వార్తలు విన్నారా? విన్నారు. నేను ప్రశ్న అడుగుతున్నానండి, బిడ్డను ఎత్తుకుపోతుంటే తల్లి ఏం చేస్తుంది? ఇంకో విషయం చెప్పను, ఇక్కడ వాళ్ళ అమ్మమ్మ కూడా అక్కడే ఉంటుంది ఆ రోజు. ఆవిడేం చేస్తుంది? ఇద్దరున్నా బిడ్డను ఎత్తుకుపోయారంటే వాళ్ళ అమ్మ ఉంది, వాళ్ళ అమ్మమ్మ ఉంది, అంతే కదండి. ఇద్దరు ఉంటారు కదండి డెలివరీ అయినా కూడా. ఇద్దరు అమ్మలుంటే బిడ్డను ఎత్తుకుపోయారంటే ఇప్పుడు నువ్వు ఈ ప్రేమను పట్టుకొచ్చి ఎవరి ప్రేమతో ఢీ కొడుతున్నావు నువ్వు? ఆయన ప్రేమతో. వారైనా నిన్ను మరుచుదురు. ఏమంటే తల్లి కని ఆవిడ బాగా అలిసిపోయి ఆవిడ నిద్రపోయింది, ఆవిడికి సేవలు చేయడానికి వచ్చి అలిసిపోయి ఈవిడ నిద్రపోయింది. అంతే కదా, అమ్మమ్మ ఎందుకు వస్తుంది? ఈవిడికి సేవ చేయడానికి వచ్చి ఈవిడ నిద్రపోయింది, బిడ్డను కానీ ఆవిడ నిద్రపోయింది, ఈలోపు ఈవిడ ఎత్తుకుని వెళ్ళిపోయారు. వారైనా నిన్ను మరుచుదురు. మరవదా తల్లి? నా బిడ్డను నేను ఎప్పుడు మర్చిపోలేదు. చేయొత్తండి ఏ తల్లికైనా ధైర్యం ఉంటే, ఏ తల్లికైనా ధైర్యం ఉందా? ఇప్పుడు నేను అడుగుతాను, మరి దేవుడు ఎలాగంటే మర్చిపోడంటే నువ్వు నిద్రపోతావు, ఆయన నిద్రపోతాడు ఏంటి? నిన్ను కాపాడేవాడు కొనకడు, 24/7 నీ వైపే కదా చూస్తాడు, ఇంకెప్పుడు మర్చిపోతాడు నిన్ను? అందుకే అంటున్నాడు, మీ అమ్మన్నా నిన్ను మర్చిపోతుందేమో కానీ నేను నిన్ను. అబ్బా, ఎవరి ప్రేమ గొప్పదండి, ఎవరి ప్రేమ అండి మనకు వెంటాడుతుంది, ఎవరి ప్రేమ అండి నిత్యము మనకు అందుతుంది, ఎవరి ప్రేమ నీకు తోడుగా వస్తుంది? మనిషిని వెంటాడుతున్న దేవుని ప్రేమ జగత్తు పునాది వేయబడక మునుపు పుట్టింది. ఈ జగత్తులోనికి నిన్ను తీసుకొని రావడానికి తరతరాలు దాటించింది. తల్లి గర్భంలోకి వచ్చిన తర్వాత ఇదిగో చక్కటి దేహం, అందమైన రూపం కట్టి నిన్ను కాపాడింది, ఈ భూమి మీదకి తీసుకుని వచ్చింది. తీసుకుని వచ్చిన తర్వాత అంటుంది, నా అరచేతుల మీదనే నేను నిన్ను తల్లి గర్భంలో చెక్కుకున్నాను గనుక నేను నిన్ను మరవను, నేను నిన్ను విడిచిపెట్టను. అంటే కంటిన్యూగా దేవుడు ప్రేమ మనిషికి అందుతూనే ఉంటుంది. తల్లి మర్చిపోద్ది, తండ్రి మర్చిపోతాడు, పిల్లలు మర్చిపోతారు, భార్య మర్చిపోతుంది, భర్త మర్చిపోతాడు, యజమానుడు కింద ఉన్న పనివాడిని మర్చిపోతాడు, మనుషులు మర్చిపోతారండి. మర్చిపోనది ఒకే ఒక ఆయన, దేవుడు. వారైనా మరచుదురు కానీ నేను నిన్ను మరవను. ఇప్పుడు మాట్లాడుతానండి, దేవుడు ప్రేమిస్తున్నాడు కదా, దేవుణ్ణి మనుషులు ఎవరైనా ప్రేమిస్తారా? బాగా అడుగుతున్నాను. దేవుడు ఇంతలాగా మనుషులు ప్రేమిస్తున్నారు కదా, మనుషులు దేవుడిని ప్రేమిస్తారా? ప్రేమించే ప్రేమలో కపటం ఉంది అని మనుషులు తన దగ్గరకు వస్తున్న మనుషుల గురించి వాళ్ళ ప్రేమలో నాకు దోషం కనపడుతుందని దేవుడు ఒక దోషాన్ని పట్టాడు. మన ప్రేమలో దేవుడు ఒక దోషాన్ని ఎత్తాడు. ఏంటో తెలుసండి, అది యెహెజ్కేలు గ్రంథం చూడండి. యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం 31వ వచనం చదువుదాం. యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం 31 చదువుతున్నారు. నా జనులు
రాదగిన విధముగా వారు నీ యొద్దకు వచ్చి నా జనులైనట్టుగా నీ ఎదుట కూర్చుండి నీ మాటలు విందురు, కానీ వాటిని అనుసరించి ప్రవర్తింపరు. వారు నోటితో ఎంతో ప్రేమ కనపరుచుదురు. ఇప్పుడు చూడండి ఎలా మాట్లాడుతున్నాడు దేవుడు. నోటితో ఏం కనపరుస్తారట దేవుడి మీద? వారు నోటితో ఎంతో ప్రేమ కనపరుచుదురు, కానీ వారి హృదయము లాభమును ఆపేక్షించుచున్నది. అంటే దేవుడి దగ్గరకు వచ్చి దేవా నువ్వంటే ఇష్టం, దేవా నువ్వంటే ఇష్టం, దేవా నువ్వంటే ఇష్టం అని వీళ్ళందరూ తండోపతండాలుగా దేవుడి దగ్గరకు వస్తున్నది దేనికోసమట? నోటి మాటతో ప్రేమ, హృదయంలో మాత్రమే ఉందట. ప్రార్థన చేస్తే రేపటికల్లా దేవుడు నా నోటి నొప్పి తీసేస్తాడేమో, మా పిల్ల పరీక్షల్లో మా పిల్ల చదవకపోయిన పెన్లో ఆయన దూరిపోయి పరీక్ష రాయించేస్తాడేమో. అంతే కదండి, అంతే కదా. పెన్నకి ప్రార్థన, నూనెకి ప్రార్థన, వస్తువుకి ప్రార్థన, ఇంకెళ్ళి చేస్తున్నారు ప్రార్థనలు. కచ్చీపులకి ప్రార్థన. లాభం. దేవుడి దగ్గరికి వెళ్తే నాకేం కావాలి? లాభం. ఎప్పుడు నిజంగా నేను అడుగుతున్నాను, నీ మీద ఏమైనా లాభం కోరుకుని దేవుడు నిన్ను జగత్తుకు ముందు నుంచి ప్రేమిస్తున్నాడా? స్వచ్ఛమైన ప్యూర్ ప్రేమ అండి దేవుడిది. ఎలాంటి కల్మషం లేదు, నీ నుండి ఏమి కోరుకోలేదు. కానీ నువ్వు దేవుడి దగ్గరికి, అదే నా తండ్రి అండి, నన్ను పుట్టించాడండి, జగత్తుకు ముందు నుంచి నన్ను ప్రేమిస్తున్నాడండి, నేను దేవుడి దగ్గరికి వెళ్తానండి, ఆయనకు ప్రార్థన చేస్తానండి, ఆయన మహింపరుస్తానండి, ఆయన్ని సంతోషపెడతానండి, ఆయన గురించి పాటలు పాడతానండి, ఆయన ఆనందంగా ఉంటే చాలండి. ఎవరు వస్తారు ఇంత మంచి భావాలతో దేవుడి దగ్గరికి? ఎంత బాగా రాస్తున్నాడు తెలుసండి. మన గురించి రాసాడు వచ్చిన ఎంత బాగా రాశాడు తెలుసా? వాళ్ళు నా దగ్గరికి ఎంతో ప్రేమ కలిగినట్టుగా వచ్చి వాక్యం వింటున్నట్టుగా కూర్చుంటారట. అలాగనే చెప్తున్నాడు. మళ్ళా చదువుతాను చూడండి. నా జనులు రాదగిన విధముగా వారు నీ యొద్దకు వచ్చి నా జనులైనట్టుగా నీ యొద్ద కూర్చుండి. ఎలా కూర్చుంటారట? మేము దేవుని పిల్లలవేనండి, మేము బాగా బైబిల్ పట్టుకున్నామండి, మేము బాప్తిసం తీసుకుని కూడా చాలా రోజులు అయిపోయిందండి, మేము విశ్వాసులం అండి, మేము బిలీవర్స్ అండి. అలాగొచ్చి కూర్చుంటారట. నా జనులైనట్టుగా కూర్చుంటారు. అదేనా? నా జనులైనట్టుగా కూర్చుండి, నీ యొద్ద కూర్చుండి నీ మాటలు విందురు, కానీ వాటిని అనుసరించి ప్రవర్తింపరు. వారు నోటితో ఎంతో ప్రేమ కనపరుచుదురు, కానీ వారి హృదయము నోటితో ప్రేమట. పాటలు పాడతారండి కొంతమంది. అసలు చూస్తే రండి, పాట ఎంత బాగా పాడారు, పాట ఎంత బాగా పాడారు, పాట ఎంత బాగా పాడారు. మీరు అందరూ పాడే ఓ పాట చెప్తాను ఇప్పుడు నేను. ఎంత బాగా పాడతారో ఆ పాట మీకు ఎంతవరకు అర్థమైందో చెప్పాలి నాకు. ఇంట్లో ఏ కృతజ్ఞత కూడికెట్టుకున్నా ఓ పాట పాడతామండి. ఏ పాట చెప్పండి? నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, అసలు నేను ఏమి ఇవ్వగలను బాబు మీ ఉపకారాలకి? నిజమేనా ఇది? నిజమేనా? ఏమి ఇవ్వలేవా? నేను అడుగుతున్నాను, ఏమి ఇవ్వలేవా? నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. పోనీ అక్కడ తాగిపోతే దేవుడు ఏమైనా అడ్జస్ట్ అయ్యేవాడేమో. నెక్స్ట్ ఊరుకోకుండా ఇంకో లైన్ వేశారు. వేలాది నదులంతా నందిగామలో ఉన్న నదులలో ఉన్న తైలం అంత తైలం పట్టుకొచ్చి నీకు ఇచ్చేసిన తండ్రి సరిపోదు అన్నారు. ఆ పాట పాడుతుంది ఇక్కడ ఒక ఆవిడ నిలబడి ప్రేమగా పాట పాడుతున్నప్పుడు యేసు వచ్చేది ఇక్కడ టక్కమని వచ్చేసి, ఆపమ్మ పాట ఆపమ్మ, ఏం పాడేవమ్మా పాట అన్నాడు. ఏమిస్తానన్నావమ్మా నాకు? ఏమిస్తానన్నావు? వేలాది నదులంతా విస్తార తైలం ఇస్తానని పాట పాడాను ప్రభు. అంత వద్దమ్మా, వీళ్ళు 3 రోజులు మీటింగ్లు పెడుతున్నారు కదా, 15 కేజీలు నూనె అవసరం అట, రేపు డబ్బా పట్టుకుని వచ్చే అన్నాడు. ఎవరు పట్టుకొస్తారండి రేపు మీటింగ్? 15 కేజీలు డబ్బా ఎవరు పట్టుకొస్తారు? పట్టుకొస్తారా? పాట పాడతారా? బాగా వినండి. పాట పాడతారా? పట్టుకొస్తారా? పాటలు పాడతామండి. పట్టుకురమ్మంటే మేమెందుకు ఇస్తాము? అంటే ఈ ప్రేమ పెదవుల పై నుంచా హృదయంలో నుంచా? బాగా ఆలోచించండి. పెదవుల పైన చూసారు దేవుడు ఎంత మనల్ని బాగా స్టడీ చేశాడండి దేవుడు. మనం ఎంత పచ్చి దుర్మార్గులమో దేవుడికి తెలుసండి. మన ప్రేమ అంతా పెదవుల ప్రేమ, క్రియల రూపంలోకి వచ్చేసరికి ఏముండదు. వారు పెదవులతో చూసారు, అలాగే రాశాడు అక్కడ, వారి నోటితో ఎంతో ప్రేమ కనపరుచుదురు,
కాని వారి హృదయము నా సన్నిధిలో పాట పాడినా, నా సన్నిధిలో కూర్చున్నా, నా సన్నిధిలో ఏమంటే వింటున్నా, దాని వెనకాల లేదో లాభాన్ని ఆశించే నా దగ్గరికి వస్తారు. నేను ప్యూర్గా స్వచ్ఛంగా ప్రేమించాను, అంతే స్వచ్ఛమైన ప్రేమ వాళ్ళు నా మీద కనబరచటం లేదు అన్నాడు. నిజం కదండి ఇది? లాభాన్ని ఆపేక్షించి దేవుడి దగ్గరకు వచ్చే వాళ్ళు అందరి గురించి దేవుడు ఎంత బాధపడుతున్నాడండి. బాధండి. ఇలా ప్రేమించకూడదు. చివరిలో ఈ మాట ఎందుకు చూపించారంటే, మనం లాభంతో కదండి దేవుడి దగ్గరికి రావాల్సింది, ఏదో లాభాన్ని ఆశించి కదండి. సేవ చేసినా, పాట పాడినా, ఏమంటే చాలా మంది పాట పాడతారండి. పాట పాడేటప్పుడు ఏమంటారు తెలుసా? అన్నయ్య మాకు కొంచెం కానుకల పాట ఇవ్వండి. ఏ పాట ఇవ్వాలట? కానుకల పాట. అప్పుడే ఎందుకు ఇమ్మన్నారు? ప్రతి చోట ఇది చెప్తాను నేను. కానుకల పాట ఎందుకు ఇమ్మన్నారంటే, నేను కానుకల పాట అలా పాడుతూ ఉంటే అప్పటికే పబ్లిక్ అంతా వచ్చేస్తే నేను పాట పాడుతుంటే ఫోటోలు తీసుకొని, లేదా అబ్బబ్బలే పాడుతున్నారండి పొగుడుతూ ఉంటే నాకు కొంచెం సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఎక్కడ లోపల. అదే మొదటి పాడేమన్నారు అనుకోండి, ఆయన తప్ప ఎవరో చూడట్లేదు ఇక్కడ. ఎవరు? దేవుడు. ఆయన చూసినా నాకు సాటిస్ఫాక్షన్ లేదు. ఎవరు చూడాలి నన్ను? ప్రజలందరూ చూసి మైక్ పెట్టి అలా వెళ్ళి అందరూ చప్పట్లు కొడుతుంటే, మీటింగ్ అయిపోయిన తర్వాత అక్క నువ్వు పాట అదరగొట్టేసావంటే, అవును మరి ఏమనుకుంటున్నావు నేనంటే. లోపల బయటకు ఉండవండి ఇవన్నీ. బయటికి అందరూ బయటికి ఎలా కనబడతారంటే, అందరూ మరియమ్మల్లా కనబడతారండి. అసలు యెజబెల్ లోపల ఉంటుంది. అందరూ మరియమ్మలే, అందరూ యేసుప్రభులే పైకి. ఆహాబు లోపల ఉంటాడు. హృదయం వేరుగా ఉందట, మాటలు వేరుగా ఉన్నాయట. ఈ భక్తి దేవుడు మెచ్చడండి. మన మీద ఏదో ఆశించి ప్రేమించాలి. నా మీద నేనేమిస్తానని నన్ను ఆశించి నాకు ఈ దేహం కట్టాడు చెప్పండి. తల్లిగర్భంలో నాకు నేనేమిస్తానో ఆశించి కట్టాడు దేవుడు. నాకు ఈ జీవితం ఇచ్చాడు. మీరు చెప్పండి, మీకు ఈ జీవితం మీ మీద ఏదైనా ఆశ పెట్టుకుని ఇచ్చాడా? ఆయనంత స్వచ్ఛంగా ప్రేమించాడో మీరు అంతే స్వచ్ఛంగా, నీతిగా, నిజాయితీగా, యథార్థంగా ఆయన్ని ప్రేమిస్తారండి కదా ఈ జీవితం ఇచ్చారు. చాలా మంది దేవుడిని నమ్ముతారండి. వాళ్ళ నమ్మకం అసలు బాగోదండి. ఉద్యోగాల కోసం, వ్యాపారాల కోసం, ఈ లోకం కోసమే దేవుడిని నమ్ముతారు. ఆయన ఇచ్చినంతకాలం నమ్ముతారండి. ఒక్కసారి ఆ ఇవ్వటం ఆయన ఆపేశారంటే నమ్మరిక, లోపల ఉన్న విశ్వాసం పోయిద్ది. ఎందుకోరండి ఈ మధ్యకాలంలో దేవుడు మమ్మల్ని పట్టించుకోవట్లేదు. ఆయన మీదే ఇంకా ఏమన్నా అదొక రకంగా మాట్లాడుతుంటారు, విశ్వాసాన్ని పోగొట్టుకుని. దేవుని పిల్లలారా, జగత్తుకు ముందు నుంచి ప్రేమిస్తున్నాడు. మళ్ళా చెప్తున్నాను, జగత్తుకు ముందు నుంచి ప్రేమిస్తున్నాడు. జగత్తులోనికి అలా నీ వెనకాలన్న ప్రయాణాన్ని అంతా తోడుగా ఉండి తల్లి గర్భంలోకి తెచ్చాడు. తల్లి గర్భంలో రూపం చేశాడు. రూపం చేసిన తర్వాత ఒకానొకనాడు తల్లి గర్భంలో నుంచి నిన్ను భూమి మీదకి తీసుకుని వచ్చాడు. ఇప్పుడు చెప్తానండి, ఇప్పటి వరకు ప్రేమించింది ఒక ఎత్తు అయితే, తల్లి గర్భంలో నుంచి ఏనాడైతే నువ్వు భూమి మీద పడ్డావో అక్కడ నుంచండి మరింత విపరీతంగా ప్రేమించడం ప్రారంభించాడు మనిషిని. రేపు ఎల్లుండి చాలా జాగ్రత్తగా వినాలి. తల్లి గర్భంలో నువ్వు పడేంత వరకు ఒక ఎత్తు అయితే ఆయన ప్రేమ, తల్లి గర్భంలో నుండి భూమి మీదకి వచ్చిన తర్వాత ఇందాక చివరిలో మాట చదివించారు ఏమని? నేను నిన్ను, నీ తల్లి అయినా నిన్ను మర్చిపోతేమో కానీ నేను నిన్ను మరువను. అంటే భూమి మీద తల్లి గర్భంలో నుండి నువ్వు పడిన తర్వాత మరింత పెరిగిపోయింది ఆయన ప్రేమ నీ మీద.